మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్వతంత్రం వచ్చిన తర్వాత మా ఎన్నో తరాలు నలిగిపోయాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించిన దాఖలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మమ్మల్ని గుర్తించడం జరిగింది. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి లేరు. దానికి కారణం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని నూర్భాష కమ్యూనిటీకి సంబంధించి కూడా ఆత్మగౌరవం దెబ్బతిన్న విధంగా సగం సాయిబ్ అంటూ దూదేకులోడ పింజారి మొహం ఇట్లా ఎన్నో రకాల అబ్యూజ్డ్ వర్డ్స్ ని తోటి సమాజంలో కూడా పిలిచేటువంటి పరిస్థితి. అలా ఆ విధంగా ఇకపై పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక చట్టం ఇచ్చారు. ఇండియన్ పీనల్ యాక్ట్ ప్రకారం కూడా 1860 యాక్ట్ ప్రకారం కూడా పనిష్ చేయబడబోతుంది. ఎందుకంటే సమాజంలో బీసీలంటే ఆత్మగౌరవం ఇవ్వాలని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలంటే చులకన చూసేటువంటి చంద్రబాబు గతంలో అనేక సందర్భాల్లో నాయ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎస్సీలో ఎవరైనా పుట్టాలా ఇలాంటి అబ్యూజ్డ్ గా మాట్లాడే అసలు నిజంగా చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఒక ద్వేషాన్ని వెళ్ళగట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు కాదు ఇకపై రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా వెంట ఉండాలి. ఎందుకంటే ఒక ఆత్మగౌరవాన్ని ఇవ్వడమే కాదు, సమాజంలో బతకాలంటే ఉన్నత విద్య కావాలి, ఉన్నతంగా నిలబడాలి, సమాజంలో ఏ విధంగా బతకాలి, ఉన్నత విద్యకి ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రయారిటీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% నామినేట్ పదవులు కావచ్చు, నామినేట్ వర్క్ లో కూడా ఒక మాట కాదు చట్టం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ఆ కోటాలో కూడా మాకు ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా, మున్సిపల్ చైర్మన్ గా, డిప్యూటీ మేయర్లుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ స్థాయిలో స్థానిక సంస్థల్లో మాకు ఇంత ప్రయారిటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని మొదటి నుంచి కూడా మోసం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక 4% రిజర్వేషన్ సంబంధించినటువంటి ముస్లింస్ అంశం పైన ఇంతవరకు ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. 100 అయినా సరే 106 అయినా సరే 4% రిజర్వేషన్ ముస్లింస్ కు ఉండి తీరాలని ధైర్యంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముస్లింస్ కి సంబంధించినటువంటి అంశంలో ఈ 4% రిజర్వేషన్ అంశం సంబంధించి ఎప్పుడైనా మోడీ ముందు కానీ, మోడీ సభలో ఉన్న సందర్భాలు కానీ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి వ్యక్తి కావాలా మాకు? బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంటి బిడ్డగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. ఎందుకంటే బీసీల ఆత్మగౌరవం కావచ్చు, వాళ్ళని ఇప్పుడు వరల్డ్ వైజ్ గా కూడా బీసీలు మైనార్టీలు ఎస్సీల బిడ్డలు ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆంధ్రప్రదేశ్ లో జగన్ సాబ్కే సాత్ నూర్భాషంగా హాత్ అనే ఒక నినాదంతో వెళ్తున్నాము. 175 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే విధంగా కూడా మేమంతా వెంట ఉండడంతో పాటు మేము ఓటు వేయటమే కాదు, మా తోటి సోదరులతో కూడా మనకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరైనా సరే ఓటు వేయకుండా చంద్రబాబు లాగా మోసపూరితమైనటువంటి హామీలు, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో చంద్రబాబు చాలా దిట్టైన వ్యక్తి. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా విడదీయగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబు మాటలో ఎవరు మోసపోవద్దు. ఒకవేళ ఎవరైనా మోసపోయి చంద్రబాబుకు ఓటు వేస్తే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా 50 ఏళ్లు 60 ఏళ్లు వెనక్కిపోయి అట్టడుగున్నటువంటి వర్గాలుగా ఉన్నటువంటి మన పేరుని చిరస్థాయిగా చంద్రబాబు నుంచోబెడతారు. ఎందుకంటే డెవలప్మెంట్ కానీ ఈ వర్గాలకు చేయాలనేటువంటి ఏ ఒక్క ఆలోచన చంద్రబాబుకు ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మన ఇంటి బిడ్డ అంటున్నారు చంద్రబాబు గారు. కులం చూస్తాడు, బీజేపీ మతం చూస్తుంది, పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలు ఏం చెప్తే ఆ ప్యాకేజ్ తీసుకున్నటువంటి ఆ కూటమి కావాలా? కులం చూడను, మతం చూడము, పార్టీ కూడా చూడమని చెప్పేటువంటి మహోన్నతమైనటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలా అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ రోజు మనం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూర్భాష కమ్యూనిటీ గారు, ముస్లింస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు దస్తగిరి, మైనార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకమల్ నాని, ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవశిష్యుడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గట్స్ గా మేమంతా సిద్ధం అని చెప్పగలిగిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. ఇంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మేలు చేసిన ఏకైక వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నేళ్లు 40 ఏళ్ల అనుభవం ఉంది మాకు. దాదాపుగా ఎన్నో ఏళ్లుగా మేము అనుభవజ్ఞులు. మేము ఇంత ప్రజలకు ఏదో చేస్తాం, ఇంకా చేసి చూపిస్తామన్న మహోన్నతమైన మేధావులు ఉన్నారు. అటువంటి మేధావుల్ని పక్కకు తప్పించి
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలకి మేము ఇది చేయగలం, ఇది చేసి చూపించగలం, మేము చేసేది ఇదే, ఇంకా మేము ఎంతో మోసపూరితమైన మాటలతో మాయ చేసి మేము ప్రజల్ని మోసం చేసి ఎటువంటి ఓట్లని మేము అడగట్లేదు, గట్స్ గా మేము వచ్చి ఈ రోజు నేను మంచి చేస్తేనే మీరు నాకు ఓటేయండి, నేను మేలు చేస్తేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే విన్నపం, మంచి చేసే ప్రతి వ్యక్తికి మనం ఆహ్వానించి వారికి ఓటేద్దామండి. ఫ్యాన్ గుర్తుకే మనం ఓటేసి అఖండ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి మా కులం తరఫున నమస్కారం తెలుపుతున్నాను. నా పేరు షకీలా, వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి గారి మిస్సెస్ ని, మరియు నేను 30వ వార్డు కౌన్సిలర్ని. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి మేము మా కులం తరఫున సోదరులు అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే కులపరంగా మా ఆత్మాభిమానాన్ని కాపాడారు. ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటి వరకు భారతదేశంలో మనం కుల వ్యవస్థ పట్ల ఇప్పటి వరకు పోరాటాలు చేసిందంత కుల వివక్ష రాకూడదు అని పోరాటాలు చేసిందందరూ చిన్న స్థాయిగా పరిగణించే కులంలో నుంచే గొంతెత్తారు. కానీ ఫార్వర్డ్ కులంలో నుంచి గొంతెత్తి దాన్ని మనకి ఆచరణలో చూపించి ప్రతి ఒక్కళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేమెంతో రుణపడి ఉంటాము. ఇటువంటి ఈయన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఇలాంటి శక్తి ఉంటేనే మన భారతదేశం కూడా ఈ స్థాయిలో వెళ్ళింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక కుల వ్యవస్థ అనేది నిర్మూలించి రిజర్వేషన్లు ఇచ్చి మహిళా సాధికారతకి గుర్తుగా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని వెన్నుదన్నుగా మగవాళ్ల వెనక కాదు మీరు ఉండాల్సింది, మీరు కూడా ముందుకు రావాలి. ప్రతి మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది. స్త్రీ ఉండడం వెనుకుంటేనే ఇంత ఉంటే ముందుంటే ఇంకెలా ఉంటుందని మహిళా సాధికారతలో మాకు ఎంతో రిజర్వేషన్లు ఇచ్చి ముందు నడిపిస్తున్న ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.